మేఘాలయ హనీమూన్ హర్రర్ కేసు నిందితురాలు సోనంకు భర్త రాజా రఘువంశీతో పెళ్లి ఏమాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది. బలవంతంగా పెళ్లికి ఒప్పించినట్లు సమాచారం. పెళ్లి చేసుకుంటా కానీ తర్వాత జరిగే పరిణామాలకు కుటుంబమే బాధ్యత వహించాలని సోనం తన తల్లిని హెచ్చరించినట్లు తెలుస్తోంది. భర్తను చంపేందుకు పురమాయించిన ముగ్గురు విఫలమైతే తానే కొండపై నుంచి అతన్ని కిందకు తోసేయాలని సోనం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భర్త హత్య తర్వాత ఇందౌర్లోని ఓ అద్దె గదిలో ప్రియుణ్ణి కలిసి పారిపోయేందుకు సోనం ప్రణాళిక రచించింది. సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హర్రర్ కేసులో విస్తుబోయే నిజాలు వెలుగులోకొస్తున్నాయి. రాజు కుష్వాహాతో ప్రేమలో ఉన్న సోనం రాజా రఘువంశీని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని కుటుంబ సభ్యులను ముందే హెచ్చరించినట్లు పోలీసులు తెలిపారు. రాజు కుష్వాహాతో సోనం ప్రేమ వ్యవహారం ఆమె కుటుంబ సభ్యులకు ముందే తెలుసని రాజా రఘువంశీ సోదరుడు విపిన్ పోలీసులకు తెలిపారు. రాజుతో తన ప్రేమ గురించి తల్లికి చెప్పిన సోనం రఘువంశీని పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పినట్లు చెప్పారు. అందుకు ఆమె తల్లి అంగీకరించలేదని విపిన్ తెలిపారు. తన సోదరుడు రాజా రఘువంశీతో పెళ్లికి సోనంను బలవంతంగా ఒప్పించారని చెప్పారు. పెళ్లైతే చేసుకుంటా కానీ తర్వాత భర్తను ఏం చేస్తానో చూడాలని సోనం తన తల్లిని హెచ్చరించినట్లు తమకు తెలిసిందని విపిన్ పోలీసులకు తెలిపారు. అయితే తన సోదరుడు రాజా రఘువంశీని సోనం చంపుతుందని ఎవరూ అనుకోలేదని విపిన్ చెప్పారు. పక్కా ప్రణాళిక ప్రకారం భర్త రాజా రఘువంశీని చంపించిన సోనం తర్వాత ఇందౌర్కు వచ్చి ప్రియుడు రాజ్ కుష్వాహాను కలిసినట్లు మధ్యప్రదేశ్ పోలీసులు తెలిపారు. ఓ గదిలో ఉండి అక్కడే పారిపోయేందుకు ప్లాన్ చేసినట్లు చెప్పారు. హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లిన ఈ జంట మే 23 నుంచి అదృశ్యమైంది. జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహాన్ని గుర్తించగా కనిపించకుండా పోయిన సోనం ఉత్తరప్రదేశ్లో ప్రత్యక్షమైంది. తనను ఎవరో కిడ్నాప్ చేసి గాజీపూర్లో వదిలిపెట్టారని తన కుటుంబ సభ్యులకు తెలిపింది. అయితే అవన్నీ అవాస్తవాలేనని మధ్యప్రదేశ్ పోలీసులు తెలిపారు. మే 25 నుంచి 27 మధ్య సోనం రైలులో ఇందౌర్కు వచ్చిందన్నారు. దేవాస్ గేట్లోని ఓ అద్దె గదిలో ఉన్నట్లు సమాచారం ఉందన్నారు. అక్కడే తన ప్రియుడు రాజ్ కుష్వాహాను కలిసిన ఆమె పారిపోయేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆమె యూపీకి ఎందుకు వెళ్లిందన్న విషయంలో స్పష్టత లేదన్న పోలీసులు కేసును తప్పుదోవ పట్టించేందుకే గాజీపూర్కు వెళ్లుంటుందని అనుమానిస్తున్నారు. భర్త రాజా రఘువంశీ హత్య తర్వాత మేఘాలయ నుంచి రైల్లో గువాహటికి, అక్కడి నుంచి పట్నాకు సోనం వెళ్లినట్లు గుర్తించారు. రాజా రఘువంశీతో పెళ్లి ఇష్టం లేని సోనం వివాహమైన 4 రోజులకే పుట్టింటికి వెళ్లి రాజు కుష్వాహాతో మాట్లాడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత వారిద్దరూ రఘువంశీ హత్యకు కుట్ర చేసినట్లు సమాచారం. భర్తను ఎలాగైనా చంపాలనే కోరికతో ఉన్న ఆమె హత్యకు పురమాయించిన ముగ్గురు విఫలమైతే తానే చంపాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఫోటో పేరుతో భర్తను కొండపై నుంచి కిందకు తోస్తానని ప్రియుడు రాజ్ కుష్వాహాకు ఫోన్లో చెప్పినట్లు పోలీసులకు తెలిపారు.